హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎండాకాలం వచ్చేసింది కదా, మ్యాంగోస్తో ఏం చేశాను, మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. నేను ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. నేను చూడండి, మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. బయట ఐస్ క్రీములు తినకండి, అన్ని కెమికల్స్ చేస్తున్నారు. ఫుడ్ కలర్ అయితే కొంచెం లైట్గా యాడ్ చేశాను, ఎందుకంటే మామిడి పండ్లు బంగిని మామిడి పండ్లే కానీ ఏమంటారు, షుగర్లెస్గా ఉన్నాయి, కలర్లెస్గా ఉన్నాయి, చాలా తక్కువ కలర్ ఉంది. అందుకని కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. మా వాళ్ళకైతే కలర్ మంచిగా ఉండాలన్నమాట, అందుకని కలర్లెస్గా ఉన్నాయని చెప్పేసి కొంచెం కలర్ అయితే కలుపుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పెరుగు ప్యాకెట్ నుంచి పెరుగు తీసుకున్నాను. మీ ఇంట్లో చేసిన పెరుగు ఉంటే వడగట్టి వేసుకోండి, వాటర్ లేకుండా, చాలా చక్కగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఐస్ క్రీమ్ ఎక్కువ షుగర్ వేసుకోండి. ఇప్పుడు మనం టేస్ట్ చూసి పెట్టుకుంటాం కదా, అప్పుడు ఎక్కువ షుగర్ వేసి పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అయిన తర్వాత ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అయిన తర్వాత చాలా చప్పగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు తగినంత వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. మిక్సీ జార్ తీసుకొని చక్కెర, ఫుడ్ కలర్, మామిడి పండు గుజ్జు, పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈజీగా అయిపోతుంది. చూడండి, మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఈ సమ్మర్ వచ్చినా సరే, సమ్మర్లో ఖచ్చితంగా చేస్తాను. ఐస్ క్రీము క్యూబ్స్ ఉండే మా ఇంట్లో ఎక్కడ ఉన్నాయో ఏమో దొరకలేదు. ఎండాకాలం వస్తేనే మళ్ళీ గుర్తుకొస్తే చూడండి, ఎక్కడ సామాన్ అక్కడ పెట్టేసి చేస్తూ ఉన్నాను. మిక్సీ అయితే పట్టాను. టోటల్గా అవుట్పుట్ ఇలా ఉందన్నమాట. చూడండి, ఇంకా నేనైతే మామిడి పండు గుజ్జు పట్టేశాను కదా, అదైతే ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, ఐస్ క్రీమ్ డబ్బాలోకి. చాలా చక్కగా వచ్చింది టేస్ట్ అయితే. 24 అవర్స్లో ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా మిక్సీ పట్టేసానో, మెత్తగా పట్టేసుకున్నాను. ఒక రౌండ్లో అయిపోతుంది అన్నమాట గుజ్జు. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా అయ్యింది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా స్పూన్ ఇచ్చేవాళ్ళు లేరు, అందుకే చేతితోనే మంచిగా అంటున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. సమ్మర్లో బయట అడ్డమైన ఐస్ క్రీమ్లు తినేకంట లస్సీ ఇంట్లోనే చేసుకోవచ్చు. మజ్జిగ, లస్సీ, నిమ్మరసం, ఇంకా ఐస్ క్రీమ్స్ అన్నీ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. యూట్యూబ్ వచ్చింది, చూసుకుంటా. ఇంకా చాలామంది మనకంటే మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. చూసుకొని హెల్తీగా మన ఇంట్లో మనం చేసుకొని తినండి. ఎక్కువగా బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. బయట ఫుడ్ ఎంతో చక్కగా ఉంటుంది, కలర్ఫుల్గా తింటారు, కానీ తర్వాత తెలుస్తుంది మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కదా ఫ్రెండ్స్. అందుకని అసలు ఎక్కువ మ్యాక్సిమం ఉన్న వాటిలో ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం చేసింది మనకి ఎలాగో నచ్చుతుంది. ఏవో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎలా ట్యాప్ చేస్తున్నాను, అలా ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఓకేనా? ఫ్రిడ్జ్లో పెట్టేస్తే క్యాప్ టైట్గా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా 24 అవర్స్ తర్వాత తీసి చూడండి. నేనైతే ఎన్నిసార్లు చూశాను ఐస్ క్రీమ్ అయ్యిందా అని. చూడండి, తీసి పక్కన పెట్టి మర్చిపోయాను. చూసారా ఎలా మెల్ట్ అయిపోతుందో? ఐస్ క్రీమ్ చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ 1 లైక్ ఇవ్వండి. ఓకేనా? మీరు చేసుకొని తినండి. బాయ్.